హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో ఒక చిన్న మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తాను. దట్టు నాన్ వెజ్ స్పెషల్ పాలక్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా దానికి కాంబినేషన్ సోంపుతో రసం ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా షేర్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ నైట్ కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉండి నేను పడుకునేసరికి మార్నింగ్ 5 అయ్యింది. సో ఇంకా పడుకొని లేచేసరికల్లా ఇలా ప్రమాణ స్వీకారం స్టార్ట్ అయిపోయింది. ఇంకలా ప్రమాణ స్వీకారం మొత్తం చూసిన తర్వాత అప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇలా ఎలక్షన్స్ గురించి నేను చూడడం అనేది ఫస్ట్ టైం. ఎప్పుడు మా పేరెంట్స్ చూస్తూ ఉంటారు, కాకపోతే ఈసారి ఎందుకన్నా ఫస్ట్ ఓట్ వేసాను కదా, సో కొంచెం రెస్పాన్సిబుల్ గా అనిపించింది. దట్టు పవన్ కళ్యాణ్ గారు ఈసారి ప్రమాణ స్వీకారం చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఆఫ్టర్ 10 years ఆఫ్ హార్డ్ వర్క్ హియర్ ఈస్ ద సక్సెస్. సో అలా ప్రమాణ స్వీకారం చూసిన తర్వాత దెన్ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే చికెన్ పాలక్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది షేర్ చేస్తా. ఆయిల్ లోని బిర్యానీ మసాలా దినుసులు అంటే లవంగాలు, యాలిక, ఇంకా దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవి యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత జీలకర్రతో పాటు ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసా. ఈ ఆనియన్స్ లో ఉప్పు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ గా దంచి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోని పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసి మిక్స్ చేసిన తర్వాత వాష్ చేసి పెట్టిన చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ మిక్స్ చేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లోని మూత పెట్టి ఒక 15 minutes కుక్ చేసుకోవాలి. ఒక 15 minutes తర్వాత చికెన్ లో నుంచి బయటికి వాటర్ ఇలా రిలీజ్ అవుతుంది. రుచికి సరిపడా కారంతో పాటు ఒక 2 tablespoons ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. చికెన్ అంతా ఆల్మోస్ట్ 95% కుక్ అయిపోవాలన్నమాట. ఇంకా చికెన్ కుక్ అయ్యే లోపు ఇక్కడ నేను సోంపు రసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసమని ఇలా బౌల్లోని వాటర్ యాడ్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుతో పాటు రుచికి సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 tablespoons వరకు నేను సోంపు డైరెక్ట్ గా ఈ వాటర్ లోనే యాడ్ చేస్తున్నాను. సో దట్ ఆ వాటర్ బాయిల్ అయినప్పుడు ఆ సోంపు రసం అంతా ఇన్ఫ్యూజ్ అవుతుంది. ఇన్ కేస్ కొంతమంది పిల్లలు సోంపు ఇలా అన్నంలో అడ్డంగా వస్తే తినరు, అలాంటప్పుడు సోంపు పౌడర్ లా చేసేసైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇందులోని రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని ఇంకా ఫ్లేమ్ ని లో టు మీడియం కి అడ్జస్ట్ చేసుకొని అది రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించాలి. ఇంక ఈ లోపు చికెన్ విషయానికి వస్తే అది కంప్లీట్ గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని నేను పాలకూర యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 4 కట్టల వరకు పాలకూరని మంచిగా వాష్ చేసి చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను డైరెక్ట్ గా. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే పాలకూరని కొంచెం ఆయిల్లో అలా ఫ్రై చేసి పేస్ట్ లాగా అవుతుంది కదా, అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. పాలకూర వేసి మూత పెట్టాను, అది కొంచెం మగ్గాలి. ఈ లోపు రసం మరిగిపోయింది, దీనికి తాలింపు పెడతాను. తాలింపు కోసం ఆయిల్లోని ఆవాలు, జీలకర్రతో పాటు ఫ్రెష్ గా దంచిన వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు డైరెక్ట్ గా రసంలో యాడ్ చేసేసుకోవడమే. అంతే, చూసారు కదా ఎంత సింపుల్ గానే సోంపు రసం ప్రిపేర్ చేసుకున్నాము. ఈ సోంపు రసం వారానికి 2 times తీసుకుంటే గనక ఎటువంటి డైజెషన్ ఇష్యూస్ ఉండవు, అలానే బ్లోటింగ్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ట్రై చేయండి. ఇందాక పాలకూర వేసి ఏమీ కదపకుండా మూత పెట్టేశాను కదా, ఇప్పుడు పాలకూర చూడండి మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పాలకూర మొత్తం చికెన్ లో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ లో నేను చూపించినట్టు చేస్తే గనక చికెన్ సెపరేట్ గా, పాలకూర సెపరేట్ గా కనిపిస్తుంది. ఇన్ కేస్ మీ పిల్లలు ఇలా తినేస్తే పర్వాలేదు, లేదు మా పిల్లలు పాలకూర కనిపిస్తే అంత ఇష్టంగా తినరు అనుకుంటే గనక మీరు పాలకూరని ఉడికించి పేస్ట్ లాగా చేసి అది కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇంకా ఇక్కడ చూసారు కదా పాలకూర మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్ లోని ఇంకా కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే పాలక్ చికెన్ రెడీ అయిపోయినట్టే. అండ్ మీరు కావాలి అనుకుంటే లాస్ట్ లోని గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ రోజు నేను చాలా సింపుల్ గా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ లో చేసుకుంటే గనక చికెన్ చాలా కమ్మగా ఉంటుంది, పొట్ట కూడా హాయిగా ఉంటది. ఈ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఎక్కువ మసాలాలు వేసి చేసుకుంటే టేస్ట్ ఇంకొకలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువ మసాలా ఐటమ్స్ ఎందుకులే అని చెప్పేసి నేనే అవాయిడ్ చేసేస్తున్నాను. రెగ్యులర్ గా ఇంట్లో వండుకున్నప్పుడు వీలైనంత వరకు మసాలాలు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అంత మసాలా ఫుడ్ మన హెల్త్ కి కూడా మంచిది కాదు. ఎటు మనం బయటికి వెళ్ళినప్పుడు మొత్తం మసాలా ఫుడ్ తింటూ ఉంటాం కదా. సో ఇంట్లో ఉన్నప్పుడైనా కొంచెం అవి అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ చాలా రోజుల తర్వాత ఒక మందారం పూసింది, అదే మీకు వీడియోలో షేర్ చేశాను. అండ్ బయట క్లైమేట్ అయితే చాలా కూల్ గా ప్లెజెంట్ గా ఉంది. సో చూసారు కదా ఈ రోజు మా లంచ్ రెసిపీస్, పాలక్ చికెన్ కర్రీతో పాటు సోంపు రసము. రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఐ హోప్ మీ అందరికీ ఈ షార్ట్ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. అండ్ బై ద వే హ్యాపీ వీకెండ్ గైస్.